ॐ पूर्णमिदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृत्युञ्जय। ॐ शान्ति शान्ति शान्तिः। నిన్న క్లాస్లో మనం థర్డ్ రే వాళ్ళు ఏ విధంగా లింకప్ అవుతారు అనేటువంటి విషయం మనం చదువుకుంటూ వచ్చాం. సో అందులో వాళ్ళు ఈ విల్ ఆస్పెక్ట్ నుంచి హయ్యర్ మైండ్ నుంచి వాళ్ళకి టు ద లోవర్ ఆర్ కాంక్రీట్ మైండ్ అండ్ ది యావరేజ్ ఇంటెలిజెన్స్ మ్యాన్ ఫ్రీక్వెంట్లీ వర్క్స్ ఫ్రమ్ దేర్ ఇట్ ఈస్ రైజ్డ్ అగైన్. అది సో ఈ విషయం మనం నేను చదువుకున్నాను ఈ పాయింట్. దాని తర్వాత ఫ్రమ్ ది వార్టెక్స్ ఆఫ్ ఫోర్సెస్, అది మనం ఇది విల్ ఆస్పెక్ట్ నుంచి వాళ్ళకి హయ్యర్ మైండ్ లింక్ అవ్వడం, హయ్యర్ మైండ్ నుంచి లోవర్ మైండ్ నుంచి వాళ్ళ యొక్క థ్రోట్ సెంటర్ నుంచి మళ్ళీ వాళ్ళ యొక్క స్వాదిష్టానం నుంచి మళ్ళీ అది థ్రోట్ సెంటర్కి ఏ విధంగా అప్లిఫ్ట్ అవుతుంది, ఈ విషయాలను కూడా మనం నిన్న చదువుకున్నాం. మనం where the creative physical urge is transmitted into artistic or literary creation in some form or another. సో ఎప్పుడైతే వాడి యొక్క స్వాదిష్టాన చక్రం సాక్రల్ సెంటర్ నుంచి మళ్ళా ఎప్పుడైతే విశుద్ధి చక్రం ఇదవుతుందో ఇప్పుడు చక్కటి అంటే థర్డ్ రేకి ఇంటిగ్రేషన్ అని అన్నారు కదా, వాడు చక్కటి చిత్రకారులుగా తయారవడం కదా, అలా ఉన్నటువంటి వాళ్ళు చక్కగా ఆర్ట్ ఇలాంటివి చక్కగా పరిచయం అవడం, వాటిని చక్కటి బొమ్మలు వేయగలడం లేదా చక్కగా సంగీతం ఆలపించడం, ఇలాంటి వాటిలో వాళ్ళు చాలా క్రియేటివ్ ఆస్పెక్ట్ వాళ్ళు మీరు. సో ఆ రకంగా ఈ థర్డ్ రే వాళ్ళు ఇదవుతారు. అండ్ లేటర్ స్టిల్ into the power to create groups or organization which will express some idea or some thought which emanates from the mind of God and which demands immediate precipitation upon earth. ఈ భూమండలం మీద చక్కగా భగవంతుడు లేదా అంతర్యామి యొక్క సృష్టి నిర్వహించడంలో ముఖ్యోద్దేశంగా ఏదైతే ఉందో అది చక్కగా వీళ్ళకి దర్శనం అవడం, తద్విధముగా వీళ్ళు గ్రూప్స్ ఆఫ్ పీపుల్ని ఆ విధంగా తయారు చేయడానికి, ఆ విధమైనటువంటి ఆర్గనైజేషన్స్ ఎస్టాబ్లిష్ చేయడం, ఇలాంటివి కార్యక్రమాలు భూమండలం మీద ఉన్నటువంటి వాళ్ళందరి చేత చేయించగలగడానికి కావాల్సినటువంటి ఏర్పాటు వీళ్ళు చేస్తూ ఉండడం అనేటువంటి జరుగుతుంది థర్డ్ రే వాళ్ళు. ఇది 3 రేస్ గురించి ఈ విధమైనటువంటి విషయాలు మనకు చెప్పారు. ద రిజల్ట్ ఆఫ్ దిస్ ఇన్ఫ్లో ఆఫ్ సుప్రీంలీ హై ఎనర్జీస్ ఇస్ దట్ ది ప్రాసెస్ సెట్ ఇన్ మోషన్ by the technique of integration are completed and the rays of the lower man are welded and fueled into the personality ray. తద్వారా ఏముంది, వీడి యొక్క సోల్ రే అండ్ పర్సనాలిటీ రే చక్కగా ఫ్యూజ్ అయిపోయి అది వేరు ఇది వేరు అన్నటువంటి ఎక్స్ప్రెషన్ వీటిలో ఇంకొండదు. సో వీడు ఈ రకంగా వీడు లింకప్ అవ్వడం చేత ఈ మామూలుగా ఈ 7 రేస్లో థర్డ్ రే టు 7th రే వీళ్ళందరూ థర్డ్ రేకి లింకప్ అవుతారని చెప్పుకున్నాం. ఫస్ట్ రే సెకండ్ రే ఈ విధంగా లింకప్ అవ్వడం చేత ఇప్పుడు ఒక సోల్ రే అండ్ పర్సనాలిటీ రే చక్కగా ఫ్యూజ్ అయిపోతుంది. రెండు వేరు ఎక్స్ప్రెషన్స్ వీటిలో ఇంకొండవు అని చెప్తున్నారు. దిస్ itself is later blended with the egoic ray, enabling the spiritual identity which we recognize as standing behind phenomenal man to work through both these rays, thus bringing about
a correspondence to that grouping within the divine expression, which we call the major and minor rays. ఇవన్నీ లోవర్ రేస్ అన్నీ కూడా పర్సనాలిటీ రేగా మారడం. ఈ విషయం కూడా మనం గత 2-3 క్లాసుల క్రితంలో మనం చెప్పుకున్నాం. పర్సనాలిటీ రే ఏ విధంగా ఇది అవుతుంది. సో ఆ విధంగా పర్సనాలిటీ రే కావడం, తర్వాత ఈగోయిక్ రే, ఈ రెండు కూడా మేజర్ రే అండ్ మైనర్ రే లేదా ఈగోయిక్ రే అండ్ పర్సనాలిటీ రే, ఈ రెండు కూడా చక్కగా ఫ్యూజ్ అయిపోవడం ఇది జరుగుతుంది వీళ్ళు. మైనర్ రేస్. The rays of the triple lower nature then form one single avenue through which the soul and later the energy of spirit can contact the larger whole in manifestation upon the physical, astral and mental planes. When the technique of integration and fusion has done their intended work, the spiritual identity can work in service to humanity and in cooperation with the plan in the three worlds of human endeavor and the 5 states of consciousness, human and superhuman. 5 states of consciousness. ఎన్ని స్టేట్స్లో ఉంటుంది? 5 స్టేట్స్. సో మెంటల్ కింగ్డమ్ నుంచి పైన ఉన్నటువంటి దేవ కింగ్డమ్ దాకా 5 స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇవి మనకు చెప్తున్నారు. సో మానవుడు చక్కగా ఈ రకంగా సాధన అటువంటి చేయడం చేత వీడి యొక్క ఫ్యూజ్ అంటే ఈ లోవర్ 3 రేస్ ఇవన్నీ కూడా చక్కగా ఫ్యూజ్ అయిపోయి చక్కగా పర్సనాలిటీ రే సోల్ రే తోటి ఫ్యూజ్ అయిపోవడం, ఇవన్నీ జరిగేటప్పటికి ఒకే ఒక్క కాంతి పైనుంచి కింద దాకా అలా పట్టుకోవడం. తద్వారా ఎప్పుడైతే అలైన్మెంట్ అంటారు చూసారు అది జరుగుతుంది. ఇప్పుడు అలైన్మెంట్ అంటున్నది అయిన తర్వాత సోల్ నుంచి ఏదైతే ఉందో అది చక్కగా ఫిజికల్ ప్లేన్ల దాకా అది చక్కగా రిఫ్లెక్ట్ అవడం అంటే జరుగుతుంది. ఇది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు పైన స్పిరిట్ చక్కగా కింద దాకా అది దాని యొక్క విషయం లేదా దాని యొక్క విధానం అంటున్నది ఫిజికల్ ప్లేన్ దాకా అందుతుంది. అది జరుగుతుంది. సో ఇది దాని ఏమంటే 5 స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్, హ్యూమన్ అండ్ సూపర్ హ్యూమన్. అది హ్యూమన్ లెవెల్లోనే సూపర్ హ్యూమన్ లెవెల్లోనే మొత్తం ఇవి జరుగుతాయి. అంటే సూపర్ హ్యూమన్ లెవెల్లోనే ఇది ఎక్కువగా ఇంకా కరెక్ట్గా అంటే ఈ డైరెక్ట్ స్పిరిట్ వచ్చి ఫిజికల్ ప్లేన్ దాకా అంటున్నది సూపర్ హ్యూమన్ లెవెల్లోనే జరుగుతుంది. హ్యూమన్ లెవెల్లో ఓన్లీ వీడు దీని దాకా జరుగుతుంది, సోల్ దాకా ఇక్కడ దాకా వీడిది చక్కగా జరుగుతుందండి. నెక్స్ట్ వీడు ఎప్పుడైతే దేవా కింగ్డంలోకి వాటిలోకి ఎంటర్ అవుతాడో అప్పుడు చక్కగా పైనుంచి కింద దాకా చక్కగా వీటిలో ఇది జరుగుతుంది. This brings the disciple to the period wherein the third initiation can be taken. Then still higher forces can be brought into play and the technique of duality can be considered master and used. ఇప్పుడైతే వీడు థర్డ్ ఇనిషియేషన్ స్టేజ్ మీకు అర్థమైపోవాలి. థర్డ్ ఇనిషియేషన్ స్టేజ్ అంటే ఓకే ఈ స్టేజ్ అంటుంది మనకి అయిపోవాలి. ఎప్పుడైతే ఆ స్టేజ్ మనకి వచ్చేస్తుందో అప్పుడు వీడు చక్కగా ఈ చెప్పబడినటువంటి విషయాన్ని చక్కగా దీన్ని మాస్టర్ అండ్ యూస్ ఈ టెక్నిక్ ఆఫ్ డ్యుయాలిటీని చక్కగా వాడు దాన్ని ఈ టెక్నిక్ ఆఫ్ డ్యుయాలిటీ ఎందుకు వీడు చక్కగా మాస్టర్ అయిపోవాడు. ఈ మాస్టర్ అయిపోవడం అనేటువంటిది వీడు థర్డ్ ఇనిషియేషన్ స్టేజ్కి వచ్చేటికి అప్పుడు వీడికి జరుగుతుంది. ఇప్పుడంతా మనం చదువుకుంటున్న విషయం అంతా ఇదంతా మాస్టర్ అండ్ యూజ్డ్. ఇట్ విల్ బి obvious to you that I cannot give you the rules of this technique as they constitute part of the veiled secrets of initiation. ఏమన్నారు? ఈ టెక్నిక్ ఆఫ్ ఈ డ్యుయాలిటీ అంటే దానికి సంబంధించినటువంటి అసలు రహస్యాలు మీకు నేను ఇక్కడ దాకా తీసుకొచ్చాను, కానీ ఆ అసలు రహస్యాలు నేను పెద్దగా మీకు చెప్పట్లేదు. ఎందుచేతనంటే ఈ టెక్నిక్ ఆఫ్ డ్యుయాలిటీ అంటే వీటిలో ఈ పర్సనాలిటీను ఇది చక్కగా ఫ్యూజ్ అవ్వడం చక్కగా జరగాలి. సో మనకి నిన్న మొన్న ఇవాళ క్లాసులో మనకు చెప్పబడినటువంటి విషయం ఏంటంటే ఈ ఫస్ట్ రే, సెకండ్ రే, థర్డ్ రే, ఈ 3 రేస్ తోటి చక్కగా ఏ రే వాడు ఎలా లింకప్ అవ్వాలనేటువంటిది మనకి చెప్పారు, సూచించారు మనకి. అది చెప్తూ ఆయన ఇప్పుడు ఏమంటున్నారంటే ఐ కెనాట్ గివ్ యూ ద రూల్స్ ఆఫ్ దిస్ టెక్నిక్. ఈ డ్యుయాలిటీని చక్కగా వీడు ఫ్యూజన్ ఆఫ్ డ్యుయాలిటీ అంటే జరగడానికి ఇన్స్ట్రక్షన్స్ నేను పెద్దగా చెప్పట్లేదు, మార్గం చెప్పాను. దాన్ని ఏ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటారు అనేది మనకు వదిలేశారు. ఎందుకంటే ఇక్కడ దిస్ ఇస్ వెయిల్డ్ సీక్రెట్స్ అవన్నీ వదిలేశారు. అంటే ఇక్కడ ఏంటంటే ఆ రహస్యాలు అవన్నీ కూడా అంతర్రహస్యాలు అవన్నీ కూడా సాధన చేసుకుంటున్న కొద్దీ వీళ్ళు డోర్స్ ఓపెన్ అవుతాయి. డోర్స్ ఓపెన్ అవుతున్న దాని కొద్దీ వీళ్ళు ఫ్యూజన్ ఆఫ్ డ్యుయాలిటీ అనుకుంటే జరుగుతుంది. అది జరగాలి వీడికి. అందుకని ఇట్ ఈస్ వెయిల్డ్ సీక్రెట్స్ అని అన్నారు. Though duality is emphasized, it is a duality which produces simplification, merging and synthesis.
ఈ డ్యుయాలిటీ అండ్ ఫ్యూజన్ ఆఫ్ డ్యుయాలిటీలో జరిగేది ఏంటి? వీటిలో సింథసిస్ అయిపోతుంది మొత్తం అంతా కూడా. ఇక్కడ చెప్పినటువంటి కార్యక్రమం అంతా కూడా సింథసిస్ కదా. సో ఈ సింథసిస్ అంటే జరుగుతుంది. దాన్ని ఏమందంటే ఫ్యూజన్ ఆఫ్ డ్యుయాలిటీ. Man is then viewed as a duality of spirit and matter and not as the well-known triplicity of spirit, soul and body. ఈ స్థితికి వచ్చేటికి వీళ్ళు డ్యుయాలిటీ, ఫ్యూజన్ ఆఫ్ డ్యుయాలిటీ అంటే స్పిరిట్ మ్యాటర్ ఉంటుంది తప్పితే ఇంకా సోల్ ఆస్పెక్ట్ అంటున్నది ఇంకా పెద్దగా వీళ్ళు వర్తించు. నాకు చెప్పాం కదా, స్పిరిట్ నుంచి డైరెక్ట్ ఫిజికల్ దాకా అని అన్నాం కదా. సో ఆ రకంగా వీటిలో ఈ సోల్ ఆస్పెక్ట్ అంటున్నది ఆ హయ్యర్ థింగ్లో ఇది మెర్జ్ అయిపోతుంది. అప్పుడు స్పిరిట్ నుంచి ఉన్నటువంటిది డైరెక్ట్గా ఇది జరుగుతుంది. దాన్నే అమ్మవారు అయ్యవారుగా చెప్తాం మనం, స్పిరిట్ మ్యాటర్. ఆ స్థితికి వచ్చేస్తాడు ఇంకా. నౌ let us for a moment consider the technique of fusion. The keynotes of the three techniques are as follows. అది ఈ టెక్నిక్ ఆఫ్ ఫ్యూజన్ కి, టెక్నిక్ ఆఫ్ డ్యుయాలిటీ అయిపోయింది, నెక్స్ట్ టెక్నిక్ ఆఫ్ ఫ్యూజన్. దీన్ని ఈ ఫ్యూజన్ కి ఫస్ట్ రేక్ అన్నారంటే ఐసోలేటెడ్ యూనిటీ అన్నారు. ఈ పదాలు కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. సెకండ్ రే వాడికి ఏమన్నారంటే ఇంక్లూసివ్ రీజన్ అన్నారు. థర్డ్ రే వాడిని ప్రెసెంటెడ్ అట్రిబ్యూట్స్ అన్నారు. ఇది ఈ త్రీ. సో దీని గురించి ఇప్పుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇప్పుడు టెక్నిక్ ఆఫ్ డ్యుయాలిటీ మనం చదువుకున్నప్పుడు టెక్నిక్ ఆఫ్ ఫ్యూజన్ మనకు చెప్తున్నారు. The first thing the disciple who seeks to use these techniques undertake is to arrive at an understanding, practical, experimental and subjective, of the appropriate phrase for his day. Let me paraphrase or elucidate each of them inadequately, perforce, owing to the lack of comprehension and the limited evolution of the average disciple, but in any case, in order to bring suggestion to your minds. వీటి గురించి కొంచెం ఆయన మనకి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. ఐసోలేటెడ్ యూనిటీ అంటే ఈస్ దట్ స్టేజ్ ఆఫ్ కాన్షియస్నెస్ విచ్ సీస్ the whole as one and regards itself. The whole as one. తోటలో ఎవరు మాట్లాడుతున్నా సరే, ఏదైనా సరే, ఇదంతా కూడా ఒకే ఒక్కడి యొక్క వ్యక్త స్వరూపము అంటే చక్కగా తెలుసుకుంటాడు. దీని గురించి మనకి అజామిళోపాఖ్యానము దాంట్లో ఏమని చెప్తారంటే నాన్నగారు దీంట్లో లెక్చర్లో, సో ఇదివరకు ఆ గురువు ద్వారా నీకు అందివలసినటువంటి సందేశం ఆ గురువు ద్వారా అందేది. ఇప్పుడు ఈ గురువు ద్వారా అందివలసినటువంటిది సందేశం ఈ గురువు ద్వారా అందుతుంది. ఎవరి ద్వారా అందుతున్నా సరే ఒకే ఒక్క గురువు ఈ ఇన్ని రూపాల్లోనూ ఉండి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు వాడి ద్వారా ఎంత ఇవ్వాలో వాడి ద్వారా అంతిచ్చాడు, ఇప్పుడు వీడి ద్వారా ఎంత ఇవ్వాలో వీడి ద్వారా అంతిస్తున్నాడు అన్నటువంటి దర్శించు అన్నటువంటి విషయం చెప్తారు అక్కడ. సో అలా టెక్నిక్ ఆఫ్ ఇక్కడ ఐసోలేటెడ్ యూనిటీ అంటే ఒకే ఒక్కడు ఎందరి రూపాల్లో ఎన్నిట్లోనూ ఉండి మాట్లాడుతున్నాడు అనేటువంటి చక్కగా దర్శనం అవ్వాలి మనకి. ఇక్కడొకడు అక్కడొకడు ఇలా ఉండడం అనుకుంటున్నది, ఒకే ఒక్కడు ఉన్నాడు వాడు, అది చెప్తున్నారు. వాడిని ఎలా దర్శించాలనేటువంటి విషయం చెప్తున్నారు. అండ్ నాట్ ది మ్యాన్ హిమ్సెల్ఫ్ హూ రిగార్డ్స్ హిమ్సెల్ఫ్ యాజ్ ఐసోలేటెడ్. ఇది మానవుడు అంటే తనకి తాను అడవులకు వెళ్ళిపోయి తపస్సు చేసుకోవాలని కాదండి, ఇక్కడ జాగ్రత్తగా చదువుకోండి అంటున్నారు. ఐసోలేటెడ్ యూనిటీ అంటే వీడు అందరిని వదిలేసేసి వీళ్ళందరితో ఐసోలేట్ అయిపోయి ఒకటితోటి అనుసంధానం చెందాలి అంటున్నది అర్థాలు రాసుకుంటే మనం ఇబ్బందులు పడతాం. కేవొక్కడు ఉన్నాడు, వాడితోటి లింకప్ అయిపోవడమే ఐసోలేటెడ్ యూనిటీ. అంటే వేరే భిన్నం అనేటువంటిది ఎక్కడ ఉండదు. భిన్నం లేదు కాబట్టి అనన్య అని అన్నారు, దాన్ని అనన్య చింతన అన్నారు. ది వర్డ్ isolated refers to the complete organized organism of which the man can feel and know himself to be a part. అన్నిట్లోనూ ఇప్పుడు ఒక భాగంగా అయిపోవాలి. The word unity expresses his relationship to the whole. It will be apparent therefore that this whole is something progressively realized. ఇది ప్రోగ్రెసివ్ అంటే ఇప్పుడు స్టేజ్ బై స్టేజ్ ఈ స్థితి అందుతుంది. యూనిటీ అంటాడు స్టేజ్ అంటే ఒకే ఒక్కడు ఎన్నిటిగానూ ఉండి వీటిని నడిపిస్తున్నాడు అని అన్నటువంటి విషయం. దీన్నే మనకి ఈ మెడిటేషన్లో మనకి ఏమన్నారంటే ఇది ఎటర్నల్ సీక్రెట్ అది వస్తుంది, 7th or 8th మెడిటేషన్లో వస్తుంది, అందులో వస్తుంది అది. సో ఒకే ఒక్క సంకల్పం, ఒకే ఒక సత్యం, ఒకే ఒక రూపం, అది అలా దిగి వస్తూ ఉంటుంది వీడికి. చిన్నప్పుడు వీడికి అదే నడుపుతుంటుంది, పెద్దయ్యాక అదే నడుపుతుంటుంది. అది దాని యొక్క భాషణ, దాని చుట్టూతా వాడి చుట్టూ ఏర్పడేటువంటి విషయాలు, వస్తువులు, మనుషులు వీడు మారుతుంటారు, కానీ అదే సత్యం, అదే తత్వం వీడు అన్నిటి చుట్టూతా నిండబడి ఉంది అన్నటువంటిది రహస్యం వాడు ఫస్ట్ దర్శించారు. వాడు
ఎటర్నల్ సీక్రెట్ అన్నారు. లైఫ్ ఈజ్ ఏ పిన్ పాయింట్ ఆఫ్ ది ఎటర్నల్ సీక్రెట్ అని అంటారు. సో అంటే అక్కడ ఏమని చెప్తారంటే మన విశేష జనాల్లో మొత్తం వాడి లైఫ్ మొదటి నుంచి చివరి దగ్గర వెళ్తే దీని ఒక ఎసెన్స్ ఒకటి తయారవుతుంది చూసారు అదంట. అంటే ఒకే ఒక సత్యం వీటిలో ఎన్ని రూపాల్లోనూ వచ్చి వీడికి అప్లిఫ్ట్ చేసుకుంటూ తీసుకెళ్తుంది అంటది చక్కగా ఇక్కడ ఐసోలేటెడ్ యూనిట్. For the bringing about of this progressed realization, the great expansion of consciousness called initiation have been temporarily arranged as a hastening or forcing process. This progression of realized isolation in unity may begin with the disciples group, environment, or nation, and through right use of the understanding will and by enabling him to isolate the whole divine scheme or living structure and to identify himself with it in an active, capable manner. In an active, capable manner గా అంటే దాని యొక్క వ్యక్త స్వరూపం మారవచ్చు. అంటే ఉదాహరణకు వీడు 10 ఏళ్ల క్రితం భారతదేశంలో ఉండొచ్చు, 10 ఏళ్ల తర్వాత వీడు అమెరికాలో ఉండొచ్చు, ఇంకో 10 ఏళ్ల తర్వాత వీడు జర్మనీలో ఉండొచ్చు. ఇక్కడే అంటే వాడి యొక్క వస్తువులు, విషయాలు, పరిస్థితులు, వాతావరణం అన్ని వేరైపోతుండొచ్చు, కానీ ఒకే ఒక్కడు వీడిని ఇన్ని చోట్ల నడుపుకుంటూ వస్తున్నాడు అన్నటువంటి రహస్యం వీడు దర్శనం. ఇక్కడ ఎంతవరకు టీచింగ్ అయిందో దాని ఫర్దర్ టీచింగ్ ఇక్కడ అందుకోవడం వీడి ఇక్కడికి వచ్చారు అన్నటువంటి విషయం వీడు తెలుసుకోవాలి ఇప్పుడు లైఫ్లో. Progressed realization, the great expressions of consciousness called initiations. ఇది వీడికి అంటే ఇందరితోటి కలిసి పనిచేయగలగడం. అంటే ఒక భారతీయుడితోటి వీడు కలిసి పనిచేయగలండి, ఒక అమెరికన్ తోటి వీడు పనిచేయగలండి, ఒక జర్మన్ తోటి వీడు పనిచేయగలండి. ఎవరిని చూసినా సరే వీడికి సోదరుడు కానీ వీడికి దర్శనం అవుతుంది, కానీ వేరే భావం ఉండట్లేదండి. ఇది ఎప్పుడైతే ఈ స్థితి రావడాన్ని దీని అంటే ఇనిషియేషన్ అన్నారు. ఇలా ఒక్క స్థితి వీడు దాటుకుంటూ వస్తుంటాడు అన్నమాట, అది దాని ఇనిషియేషన్ అన్నారు. Have been temporarily arranged as a hastening or forcing process. This progression of realized, isolated, and unity may begin with the disciples group of it, enabling him of living structure and to it. The result of meditation upon this scheme will be దీని అన్నారంటే చక్కగా వీడు లైఫ్లో వీడు జరుగుతున్నటువంటి విషయాన్ని వీడు చక్కగా మెడిటేట్ చేయాలి. మెడిటేషన్ అంటే అక్కల్ట్ మెడిటేషన్లో దాని రియల్ మీనింగ్ మనకి ఇచ్చారు. మామూలుగా మెడిటేషన్ అంటే కళ్ళు మూసుకుని ప్రార్థన చేయడం అంటున్నది ఒక లోవర్ మీనింగ్. అసలు మెడిటేషన్ అంటే అసలు విషయం ఏమిటి అనేటువంటి విషయం అంతా కూడా మనకు అక్కడ చెప్పారు. సో ఆ ఉద్దేశంగా ఇక్కడ ఈ పాఠాన్ని మనకు బోధిస్తున్నారు. అందులో ఫస్ట్ పాయింట్, ఏ డెఫినెట్ ఇల్యూమినేషన్ ఆఫ్ ద మైండ్ ఫర్ ఇట్ విల్ దెన్ బి అటాన్ విత్ ద యూనివర్సల్ మైండ్. ఏ డెఫినెట్ ఇల్యూమినేషన్ ఆఫ్ ద మైండ్. ఇప్పుడు ఎప్పుడైతే వీడు మెడిటేషన్ చేయడం జరుగుతుందో సో వీడికి మైండ్ లెట్ లైట్ స్ట్రీమ్ ఫోర్, లెట్ లైట్ డిసెండ్ అపాన్ ది మైండ్ అని అన్న మనం ఏదో చదువుకుంటాం ప్రతిరోజు, అది జరుగుతుంది. ఏ డెఫినెట్ ఇల్యూమినేషన్ ఆఫ్ ది మైండ్. వీడి మైండ్ చక్కగా చోట్లో ఉన్నటువంటి లైట్ తోటి వీడికి లింక్అప్ అవుతాడు వీడు. ఇట్ విల్ దెన్ బి అటాన్ విత్ ద యూనివర్సల్ మైండ్. అప్పుడు వీడికి యూనివర్సల్ మైండ్లో ఉన్నటువంటి ఇది వీడికి తెలియబడుతుంటుంది, దర్శనం అవుతుంటుంది. అండ్ ఆల్ ది వేస్ ఆఫ్ గాడ్ అండ్ ది ప్లాన్స్ ఆఫ్ గాడ్ విల్ స్టాండ్ రివీల్డ్ టు హిమ్. ఇది ఫస్ట్ మెడిటేషన్ ఇది చేయాలండి. ఏంటి? ఏ డెఫినెట్ ఇల్యూమినేషన్ ఆఫ్ ద మైండ్, ఎటోన్ ఆఫ్ ది యూనివర్సల్ మైండ్. అంటే వీటితోటి ఎవడు మాట్లాడుతున్నా, ఎటువంటి పరిస్థితులు వీడి చుట్టూతో ఏర్పడుతున్నా, ఎటువంటిది జరుగుతున్నా, ఒకే ఒక్కడు ఇన్నిట్లోనే ఉండి మాట్లాడుతుంది. వాడిని దర్శించుకుంటే అలా అనుకుంటుంది, వేరేది ఉండదు. అది జరిగింది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ది క్రియేటివ్ ఇమాజినేషన్ విల్ బి పవర్ఫుల్లీ evoked in response to this revelation, and modes and methods of cooperation will be sentiently developed, and the disciple will become a creative cooperator and not just a obedient servant of the plan. వీడు క్రియేటివ్ కోఆపరేటర్ అవ్వాలి. ఉదాహరణకి వీడు గురు పూజలో 10 ఏళ్ళగా వీడు సర్వీస్ చేస్తున్నాడు అనుకోండి, వాలంటీర్ సర్వీస్ చేస్తున్నాడు అనుకోండి. 11వ ఏడుకి వీడికి ఏం చేస్తారు, వీడికి ఒక ఇన్ఛార్జ్ పోస్ట్ ఇస్తారు. చక్కగా బాబు నాయన ఈసారి ఈ సంవత్సరం నుంచి నువ్వు కిచెన్ డిపార్ట్మెంట్ నువ్వు చూసుకో. ఎన్నాళ్ళ నుంచి కిచెన్లో ఊరికే సర్వింగ్ చేసేవాడు వాడు, ఇప్పుడు కిచెన్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పేస్తారు. అలా వీడు ఒక క్రియేటర్గా వీడు తయారవ్వాలి భూమి మీద. ఓన్లీ ఒబీడియంట్ సర్వెంట్గా ఉంటే సరిపోదు. అంటే కేవలం వడ్డిస్తాను సార్, నాకు ఇన్ఛార్జ్ వద్దు సార్, నేను ఏదో కావాలంటే వడ్డిస్తాను మీకు ఇక్కడి నుంచి కదలనే అంటే అది సరిపోదు. షుడ్ బికమ్ ఏ కోఆపరేటివ్ క్రియేటర్గా వీడు తయారవుతాడు. ఎప్పుడు పైన మెడిటేషన్ చెప్పింది అది చేస్తున్నప్పుడు వీడు సృష్టిలో క్రియేటివ్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దాంతో అనుసంధానం జరుగుతుంది.
అది జరిగేటికి ఇప్పుడు ప్రస్తుతం ఏది అవసరమో అది వీడు స్వీకరిస్తాడు. ఆ పని స్వీకరించి ఆ పని నిర్వహణకు ఈ ప్రదేశంలో నేనేం చేయగలను, నేను ఉంటున్నటువంటి వాతావరణంలో నేనేం చేయగలను అది తెలుసుకుంటాడు. ఆ ప్లాన్కి తగ్గట్టుగా ఆ వాతావరణంలో వీడు చేయవలసినటువంటి కార్యక్రమం నిర్వహిస్తాడు, వీడికి అది జరుగుతుంది. దట్ ఈస్ సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ వచ్చేటికి హిస్ లైఫ్ విల్ బి దెన్ ఇన్స్పైర్డ్ బై ద డిజైర్ టు సర్వ్ హ్యుమానిటీ అండ్ టు కోఆపరేట్ విత్ ది custodians of the plan. This will bring in the full side of soul life, producing temporarily a violent conflict between the personality ray and the soul ray. వీడికి అప్పుడు ఇది ఎప్పుడైతే వీడికి అందుతుందో అప్పుడు వీడికి సోల్ లెవెల్ వీడికి సర్వీస్ అంటే వీడికి సోల్ లెవెల్లో సర్వీస్ చేయడం అంటే ఆస్పెక్ట్ వీటిలో మేల్కొంటుంది. ఆ ఆస్పెక్ట్ ఎప్పుడైతే మేల్కొంటుందో అప్పుడు ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది వీడికి వీడి ఇంట్లో ఉన్న వాళ్ళకి మనకు మామూలుగా అర్థం. వీడేమో ఎప్పుడు సేవ చేసుకుందాం, ఎప్పుడు చక్కగా ఇది చేసుకుందాం. ఇంట్లో వాళ్ళు ఏంటి వీడికి ఎప్పుడు ఇదే పైన ఊరికి ఎప్పుడు సేవ చేయాలనుకుంటాడు, మనతో సరిగ్గా గడపడు, ఎప్పుడు ఆ పేషెంట్లను ముందేసుకుని కూర్చుంటాడు, ఇలా ఏదో అనుకున్నాడు. అలాంటి కాన్ఫ్లిక్ట్ ఒకటి వస్తున్నాడు వీడికి, సోల్కి పర్సనాలిటీకి. ఇది జరుగుతుంది బిట్వీన్ ద పర్సనాలిటీ అండ్ ద సోల్ రే, but also producing a steady subordination of the lower to the higher. ఇది ఎప్పుడైతే జరుగుతుందో అవును నిజమే వాడెవడో వీడి ఇంటి ముందు వచ్చేస్తారు, వీడింట్లో వాడు చూస్తుండగా అయ్యా నిన్న మీరు మంది ఇచ్చారు, నిజంగా వాడు చనిపోతాడు అనుకున్న వాడు బతికాడండి, చాలా సంతోషం సార్ అని చెప్తారు. అలాంటి మాటలు విన్నప్పటికీ చక్కగా లోవర్ థింగ్ వెళ్ళి హయ్యర్ తోటి మెరిజవడానికి జరుగుతుంది. సో సోల్ లెవెల్లో జరుగుతున్నటువంటి సాధనకి లోవర్ లెవెల్ మెరిజ్ అయిపోవడం అంటే జరుగుతుంది. అది జరుగుతుంది టు ద హయ్యర్ ఆఫ్ ది మైనర్ టు ద మేజర్, అది జరుగుతుంది. సో పైన చెప్పినటువంటి ఆ మెడిటేషన్ చేస్తూ ఉంటే ఇది ఈ సర్వీస్ ఆస్పెక్ట్లో ఈ రకంగా జరుగుతుంది. తర్వాత క్రియేటివ్ ప్రిన్సిపల్ ఆ విధంగా జరుగుతుంది. ఈ 3 పాయింట్స్లో మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. I cannot too strongly call your attention that I am not here dealing with the normal service and the self-forced cooperation of the aspirant, a cooperation based upon theory and a determination to prove theory and plan and service to be evolutionary to the evolutionary facts, but with that spontaneous illumination, creativity and inspiration, which is the result of the use of the technique of fusion by the soul. The technique of fusion by the soul జరగాలి. అది ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం. సో అది వీటిలో నిర్వహింపబడ్డం అనేటువంటిది కార్యక్రమం ప్రధానంగా. సో ఇది జరగడానికి వీడికి ఏమని చెప్పారు, వీడికి థియరీ అండ్ ప్లాన్. ఇక్కడ సర్వీస్ అంటే ఎప్పుడు కూడా ఈ పుస్తకాల్లో మాస్టర్ జాల్కుల్ గారి గ్రంథాల్లో ఈ హయ్యర్ బుక్స్లో మనం ఎప్పుడైనా సరే సర్వీస్ అంటే మామూలు సర్వీస్ అంటుంటదిగా మీరు అర్థం చేసుకోకండి దయచేసి. సర్వీస్ అంటే ఇది హయ్యర్ సర్వీస్. ఆ సర్వీస్ అంటే ఏంటో కూడా మనం గతంలో చెప్పుకున్నాం కాబట్టి ఆ విషయంగానే ఈ సర్వీస్ అంటే కూడా వాడుతున్నారు ఇక్కడ. టెక్నిక్ ఆఫ్ ఫ్యూజన్ బై ద సోల్ అండ్ నాట్ బై ది ఆస్పైరింగ్ స్ట్రగ్లింగ్ డిసైపుల్. ఆస్పైరింగ్ స్ట్రగ్లింగ్ డిసైపుల్ వాడిది ఎలా ఉంటుంది సర్వీస్? ఇప్పుడు ఈ రోజున మనం 100 మందికి మందులు ఇచ్చాం, రేపు ఎలా అయినా సరే నెక్స్ట్ మంత్ ఇంకా మనం బాగా చేయాలి, 150 మందికి ఇవ్వాలని, ఇలా వీడు తెలిపోతుంది. ఆస్పైరింగ్ స్ట్రగ్లింగ్ అంటుండేది ఉంటుంది. ఆస్పైరింగ్ స్ట్రగ్లింగ్ అక్కర్లేదు సర్వీస్ చేయడానికి. 100 మందికి మందులు ఇచ్చాం, దట్స్ ఆల్రెడీ 100 మందికి చక్కగా రోగాలు తగ్గితే అది చాలు. మనం ఎంతమంది నెంబర్ ఇచ్చాం అనేటువంటిది పెద్ద పాయింట్ కాదు. 10 మంది వచ్చారు ఈరోజు వైద్య సేవ అందుకోవడానికి, 10 మందికి మనం కరెక్ట్గా మందు వేసామా లేదా అంతే. 10 మందికి మనం అన్నదానం చేద్దాం అనుకున్నాం, అన్నదానం చక్కగా వాళ్ళు చక్కగా బాగుంది అనేటట్టుగా రుచికరంగా వండి పెట్టామా లేదా అంతే ముఖ్యం. ఎంతమందికి భోజనాలు పెట్టామా అనేటువంటిది ఒక స్టేజ్ దాటిన తర్వాత ఎంతమందికి మనం అంటే నెంబర్కి వాల్యూ లేదు. Aspiring struggling disciple by the soul and not by the aspiring struggling disciple. Here lies the clue to meaning. We are dealing consequently with that stage of development wherein in deep contemplation the man is consciously merged and the soul, and that soul in meditation decides plans and works. చక్కగా వీడు సోల్ తోటి లింక్ అవ్వడం వీడి ప్రధానం. కానీ ఇంతమందికి సేవ చేసాం, ఇంతమందికి ఇది చేసాం అన్నటువంటి ఫోటోలు తీసి పెట్టుకోండి, దట్స్ నాట్ ద మేజర్ జాబ్ ఫర్ ద పర్సన్ హూ ఈస్ ప్రాక్టీసింగ్ సోల్ మెడిటేషన్. సో సోల్ మెడిటేషన్ చక్కగా చేసుకున్నట్టు నెమ్మది వీడి సోల్ లెవెల్లో వీడు వెళ్ళిపోవడం. అక్కడ వీడి సోల్ లెవెల్లో ఉన్నటువంటి వాడు వీడి చక్కగా ప్లాన్ ఏమిటి, వీడి యొక్క వర్క్ ఏమిటి, ఏం చేయాలి అంటే చక్కటి కష్టం బాగా గుర్తుపెట్టుకోండి. He functions as the soul
and has achieved a definite measure of success in living as a soul consciously upon the physical plane. నెమ్మది సోల్ గా వీడు ఫిజికల్ ప్లేన్ లో ఉండడం అంటాడు చక్కగా ఫిజికల్ ప్లేన్ లో ఉంటుంటాడు ఫిజికల్ ప్లేన్ లో సోల్ గా ఉండడం అంటుండేది చక్కటి సాధన వీడు. దీనికి మనకి 3 స్టెప్స్ చెప్పారు. మొదటి నుంచి చక్కగా అలా చెప్పుకుంటూ వస్తున్నారు ఆయన అంతా పాయింట్. సో ఎప్పుడైతే ఈ లెవెల్కి వీడు వస్తాడో అప్పుడు వీడికి ఈ ఇందాక చెప్పినటువంటి ఆస్పైరింగ్ స్ట్రగలింగ్ డిసైపుల్ అన్నటువంటి వాడు వీడు ఇక్కడ జారిపోతాడు. ఇక్కడ దాకా రాడు వాడు. ఆ కింద లెవెల్లోనే వాడు పడిపోతాడు. ఇక్కడ దాకా వచ్చినటువంటి సోల్ లెవెల్లో వీడు చక్కగా ఉన్నటువంటి వాడు అవుతాడు. సోల్ ఎవరితో మాట్లాడుతున్నా సరే వీడు సోల్గా ఉండి ఎదుటి వాడిలో ఉన్నటువంటి సోల్ వీడు చక్కగా దర్శించుకుంటూ వాడు మాట్లాడుతుంటాడు. ఎక్కడా కూడా 10 రూపాయలు ఇవ్వాల్సిన చోట 5 రూపాయలు ఇవ్వడు, 5 రూపాయలు ఇవ్వాల్సిన చోట 2 రూపాయలు ఇవ్వడు. ఏమీ ఉండదు. అంతా ఫుల్ కాన్షియస్ చక్కగా చేస్తాడు. వ్యాపారం చేసినా సరే చక్కగా చేస్తాడు, ఉద్యోగం చేసినా సరే చక్కగా ఏ పని అయినా సరే చక్కగా చేస్తాడు. ఇంకా బాగా చేస్తాడు. పర్సనాలిటీ లెవెల్లో ఉంటున్నాడు కన్నా సోల్ లెవెల్లో ఉంటున్నాడు చక్కగా చేస్తాడు. చక్కగా మనకి శ్రీపాద శివాలమ్మ స్వామి దాంట్లో ఆయన చెప్తాడు. ఆయన వ్యాపారస్తుడు ఆయన కూర్చుంటాడు. కూర్చుని ఒకసారి ఆ శెట్టి గారిని ఎవరు ఉంటాడు. ఆయన వ్యాపారంలోకి వచ్చి శ్రీపాద శివాలమ్మ స్వామి వచ్చి కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు ఒకడు వస్తాడు వ్యాపారం. ఆయన ఏదో షాప్ అయింది, స్టీల్ సామాన్లు ఇలాంటి గిన్నెలు ఇలాంటివన్నీ. వాడు ఒక వస్తువు ఉదాహరణగా అక్కడ ఏదో చెంబు ఏదో ఉంటుంది. ఆ శ్రీపాద శివాలమ్మ స్వామి కూర్చుంటాడు. కూర్చుని ఈ చెంబు ఎంత అంటాడు. వాడు వచ్చి అడుగుతాడు. వచ్చి అడిగితే మామూలుగా దాని ఆ రేటు 100 రూపాయలు అనుకోండి. శ్రీపాద శివాలమ్మ స్వామి 10,000 అంటాడు. వచ్చినటువంటి వాడు 10,000 అక్కడ కట్టేసి వెళ్ళిపోతాడు. అదేమిటి స్వామి నువ్వు అంత రేటు చెప్పేసావు, ఎందుకు అలా చేస్తావు అంటాడు. లేదు, వాడికి కర్మ క్షాళనం అవ్వాలి, వాడికి ఈ నేను చేసినటువంటి సందర్భం ద్వారా వాడికి అది ఇదైపోతుంది, అందుగురించి అలా చెప్పాను, వాడి క్రితం జన్మలో ఇలా అనేది చెప్తాడు అదంతా. సో ఆ రకంగా ఇప్పుడు సోల్ లెవెల్లో ఉంటున్నప్పుడు ఎదుటివాడు సోల్ లెవెల్లో ఉంటున్నటువంటి వాడికి ఏం చేయాలి, ఏం చేయకూడదు, వాడికి ఫ్రీగా ఇవ్వాలా, వీడికి ఏం చేయాలి అన్నీ చక్కగా తెలుసుకొని చక్కగా ఫిజికల్ ప్లేన్లో ఎక్కడ ఏం కన్ఫ్యూజన్ లేకుండా హాయిగా వీడి లైఫ్ సాగుతూ ఉంటుంది. అది చెప్తున్నా. సోల్ లెవెల్లో ఉంటూ ఫిజికల్ ప్లేన్లో వీడి లైఫ్ లీడ్ చేయడం అక్కడ జరుగుతుంది. ఈ ఫంక్షన్స్ యాజ్ ద సోల్ అండ్ హ్యాస్ అడ్వైజ్డ్ and has assured a definite measure of success in living as a soul. చక్కగా సోల్ లెవెల్ ఎప్పుడు కూడా ఇప్పుడు చక్కగా అలా ఉంటాడు. నిద్రపోతున్నాడు అంటే అలా ఎలా నిద్రపోతుంటే అలా నిద్రపోతాడు. బాగా మనకి ఇందులో రాస్తారు నేను దర్శించిన మహాత్ముడు. అందులో ఒక మహాత్ముడు గురించి అంత రాస్తాడు. ఈయన విక్రాల భరద్వాజ మాస్టర్ గారు ఈయన వెళ్తారు ఆయన ఒక ఆయన దగ్గర. ఆయన అందరినీ కూడా ఆ మహానుభావుడు అందరిని కూడా శివ అని పిలుస్తాడు. ఆయన అందరు ఓ రోజు రాత్రి ఆయన దగ్గర ఆయన ఆశ్రమంలో ఈయన ఉండడం. ఆయన పడుకున్నాడు. ఎలా పడుకున్నట్టు అంటే అలా పడుకున్నట్టు అంతే. ఈయన ఏమాత్రం కదిలినా సరే ఆయన శివ అని అంటూ మాట్లాడుతున్నాడు. అంటే సోల్ లెవెల్లో ఉన్నటువంటి వాడు ఆదమరిచి నిద్రించడం ఇలాంటివి ఉండవు. వాడు చక్కగా వాడు ఎలా పడుకున్నట్టు అంటే నిద్రపోతున్నంత బాడీకి రెస్ట్ ఇస్తాడు అంతే. సోల్ లెవెల్లో చక్కగా అలా మెరుగదు. అవసరమైతే వాడు లేస్తుంటాడు. ఎలా ఉంటుంది అంటే ఫిజికల్ ప్లేన్లో సోల్ లెవెల్లో ఉండడం అటువంటి చక్కటి ఇది మార్గం. అది వీడికి ఏర్పాటు అవుతుంది సాధన చేసుకుంటూ వచ్చినాడు. దిస్ పర్టికులర్ టెక్నిక్ ఆఫ్ మెడిటేషన్ ఇన్వాల్వ్స్ ద యూజ్ ఆఫ్ ది హెడ్ సెంటర్, డిమాండ్స్ ద ఎబిలిటీ టు ఫోకస్ ది కాన్షియస్నెస్ ఇన్ ద సోల్ ఫార్మ్, ద స్పిరిచువల్ బాడీ, అండ్ అట్ ది సేమ్ టైమ్ టు ప్రిసర్వ్ సోల్ కాన్షియస్నెస్, మైండ్ కాన్షియస్నెస్ అండ్ బ్రెయిన్ కాన్షియస్నెస్ ఆన్ no easy task for the neophyte, and something which lies far ahead for the majority of students who read these words. వీటి బ్రెయిన్ కాన్షియస్నెస్ ఉంది మనకి. తర్వాత ఏం చెప్పారు మనకి మైండ్ కాన్షియస్నెస్, సోల్ కాన్షియస్నెస్. ఇన్ని కాన్షియస్నెస్లో పనిచేస్తున్నటువంటి వాడికి సోల్ కాన్షియస్నెస్ నిలబడడం అంటే చాలా కష్టం. అంటే దాని డిపార్ట్మెంట్గా ఉంటున్నప్పుడు అది కష్టంగా ఉంటుంది. ఒకే ఒక డిపార్ట్మెంట్ ఉంటున్నప్పుడు చక్కగా వీడు మైండ్ తోటి ఎలా చేయాలో అది చేస్తుంటాడు, సోల్ లెవెల్లో చేయాల్సిన చేస్తుంటాడు, బ్రెయిన్ లెవెల్లో చేయాల్సిన పనులు వీడు చేస్తుంటాడు. చక్కగా ఎక్కడా కన్ఫ్యూజన్ ఉండదు. అంటే సోల్ ఒక పెద్ద లైట్ అండి. సోల్ అంటే ఆ వెలుగు అనేటువంటిది నింపబడి ఉన్నప్పుడు వీడు ఏం చేసినా సరే చాలా బాగా చేస్తాడు. విషయం అది చెప్తాడు. అందుగురించి యావరేజ్ డిసైపుల్స్కి ఈ విషయం అంతగా బాధపడదండి. హూ రీడ్ దీస్ వర్డ్స్, this condition has been described as the intensest reflection of the man isolated in God. Intensest reflection of man isolated in God. పూర్తిగా
పరమాత్మతో అనుసంధానం లింకప్ అయిపోయి ఉన్నటువంటి వాడు intensest అన్నారు. Who is the negation of isolation and is nevertheless the whole which is set apart from other wholes. When this state of awareness has been achieved, and Patanjali hints at it in the last book of the sutras, the disciple becomes invincible upon the physical plane, for he is completely unified and linked up with all aspects of himself in the greater whole, of which he is a part, is fusing all attributes and is at one with the whole, not simply subjectively and unconsciously, but in full waking understanding awareness. Full waking understanding awareness. అది ఉంటుంది చక్కగా. 10 రూపాయలు అంటే చక్కగా వాడు చెప్తాడు 10 రూపాయల 20 రూపాయల అంటాడు. అంత అవేకింగ్ కాన్షియస్నెస్ కి పనిచేస్తారు కానీ ఏదో వీడేదో 10 రూపాయలు అయితే ఉందండి 100 రూపాయలు అయితే ఉందండి అంతా అంతే ఒకటే కదండి ఇలా ఉండదు వీడు. ఎక్కడ ఎలా చేయాలో అక్కడ అలా చేస్తాడు, చక్కగా చేస్తాడు. ఉదాహరణకి ఎవరికైనా 10 రూపాయలు వాడికి తగ్గించాలంటే తగ్గించి ఇచ్చేస్తారు. ఇంకొకటి దగ్గర 10 రూపాయలు చక్కగా వసూలు చేయాలంటే చక్కగా వసూలు చేయాలి. ఎక్కడ వీడికి కన్ఫ్యూజన్ ఉండదు, ఏమీ ఉండదు. అలా అలా జీవించుతాడు అన్నట్టు భూమి మీద. అది ఐసోలేటెడ్ యూనిటీ అంటే. ఇది మనకి మెడిటేషన్ ద్వారా ఎలా చేసుకోవాలనే విషయం ఇది అర్థం చెప్పారు. నెక్స్ట్ వర్డ్ చెప్తున్నటువంటిది అంటే ఇంక్లూజివ్ రీజన్. ఇది సెకండరీకి సంబంధించినటువంటి వర్డ్. ఇది ఏంటో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Which is the theme of the initiatory realization meditation of the second-rate disciple. Initially produces that inherent divine capacity which enables the detail of the sensed whole to be grasped in meticulous entity. This wide at detailed scope or universal recognition is extremely difficult for me to explain or for you to understand. Okay? Inclusive reason. సో ఇది దర్శనం అవడం కష్టమే, బోధించడం కష్టమే. మీకు సెకండరీ ఆస్పెక్ట్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి విషయం, అది దర్శనం అయ్యేటువంటి విషయం కూడా చాలా కష్టం. అది దర్శింప చేయడానికి భూమండలం మీద ప్రధానంగా మాస్టర్ జ్వాల్కుల్ గారు పనిచేస్తున్నారు విషయం అని చెప్పారు. And this wide at detailed scope or universal recognition is extremely difficult for me. The secondary has been called the ray of detailed knowledge. Secondary now ikkada detailed knowledge. And when this term has been employed, the beginner has necessarily laid the emphasis upon the word detail. It might rather be called the ray of detailed unity or the ray of divine pattern or of beauty in relationship. It involves on the part of the disciple a very high point of synthetic comprehension. Detailed knowledge and synthetic comprehension. మేము మాస్టర్ జ్వాల్కుల్ గారి పుస్తకాలు చదువుకునే వాళ్ళం అండి, మాకు మీకు కొంచెం తేడా ఉందండి, ఇలా మాట్లాడుకునే వాడికి సంబంధించినటువంటి విషయం కాదు. ఒక సింథటిక్ కాంప్రహెన్షన్ అంటే వీడికి ఏర్పడాలి ఎప్పుడు కూడా. అంటే ఒకే ఒక్క దివ్యమైనటువంటి విషయం ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. సేపు మనం వేరు కన్నా మన ఇతరుల కన్నా ఏ రకంగా వేరు అనేటువంటి సాధనలో ఉన్నటువంటి దర్శించుకుంటుంటే వాడు ఎక్కువ మెట్లు ఎక్కుతున్నాడు అని అనుకోకర్లేదు. అదే ఉన్నాడు వాడు. సేపు వాడు ఏ రకంగా ఇతరులతో నేను యునైట్ అయి పనిచేయగలను అంటే ఎప్పుడూ ఉంటున్నారు. దట్ ఈస్ కాల్డ్ ఇది విషయం బాగా. సో దాని అంటే సింథటిక్ కాంప్రహెన్షన్ అన్నారు. దాన్ని you will note how in all these three keynotes for advanced meditation there is the calling of the disciples' attention to those related arrangements which constitute the whole when brought into relation with each other. When brought into relation with each other. The word isolated, the word detailed and presented would seem to indicate separate recognition, but this is emphatically not so. దేనికి ఇందాక ఫస్ట్ డేలో మనకి చెప్పారు ఐసోలేటెడ్ అన్నారు, ఇక్కడ అన్నారు డీటెయిల్డ్ అన్నారు, నెక్స్ట్ థర్డ్ డేకి వచ్చినప్పుడు ప్రెజెంటెడ్ అన్నటువంటి వర్డ్. ఇవన్నీ దేనికి అది డిపార్ట్మెంట్గా మీరు దర్శించకండి. ఇదంతా కూడా ఒక్కొక్క సత్యంలో ఇదంతా కూడా భాగంగా చెప్తున్నారు. ఇదంతా కూడా they simply indicate and refer to the intricate internal life of the organized creation of God, wherein the consciousness released from all the material pettiness and self-centeredness sees not only the periphery of the whole,
but the beauty and purpose of every aspect of the inner structure. అంటే వీడు ఎంత చక్కగా వీడు ఇన్నర్ స్ట్రక్చర్ ఆఫ్ గాడ్ అంటే ఏముందనే చక్కగా వీడు దర్శనంలోకి తెచ్చుకోవాలి. బయట ఉన్నటువంటి ప్రపంచం మాత్రమే చూస్తూ ఉంటే సరిపోదు. ఈ రకంగా ఇది ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఈ విధంగా వీడు ఇలా విధంగా మాట్లాడడానికి కానీ దీని యొక్క ఇన్నర్ స్ట్రక్చర్ని చక్కగా దర్శించాలి. అంటే ఇందాక మనకు ఐసోలేటెడ్ యూనిట్ అని చెప్పి మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు డీటెయిల్డ్ నాలెడ్జ్ అని చెప్పి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీటి యొక్క ఇన్నర్ స్ట్రక్చర్ని చక్కగా అవగాహనలోకి తెచ్చుకోండి అంటున్నారు. బ్యూటీ అన్నారు దాన్ని. జస్ట్ యాజ్ ది యావరేజ్ yet unthinking human being knows that he is person of intricate design of multiple interior organisms which produce an aggregate of living forms correlated and functioning as a unity, but of which he in fact knows nothing except their general nature. So the aspirant upon this probationary path may see the whole of which he is similarly a part. ఎలా ఉంటుందంటే ఒక మామూలుగా ఉన్నటువంటి వాడు ఎలా తెలుసుకుంటున్నాడు ఈ ప్రపంచంలో తను వేరు, తను ఒక యూనిట్ ఇలా వీడు చూసుకుంటున్నాడు. కానీ ఒకే ఒక సింథటిక్ యూనిట్లో వీడు ఒక భాగంగా పనిచేస్తున్నాడు. ఉదాహరణకు ఒక పెద్ద బిల్డింగ్ కడుతున్నాడు, ఒక కూలీవాడు ఉన్నాడు అనుకోండి. ఆ బిల్డింగ్కి కూలీవాడు ఉద్దేశం ఎలా ఉంటుంది, ఇక్కడ నేను పనిచేస్తున్నాను, నాకు జీతం ఇస్తున్నారు, ఈ జీతంతో నా కుటుంబ పోషణ అంటే నేను చేసుకుంటాను. దానికే ఇక్కడ అంటే ఎవడి జీవితం వాడిదే, ఎవడు పని చేస్తుంటే వాడికి జీతం ఇస్తూ ఉంటారు, ఎవడు పనిని బట్టి వాడికి ఇలా ఉద్దేశంగా ఉంటుంది. అందరూ కలిసి ఒక 100 మందో 200 మందో కలిసి ఆ బిల్డింగ్ కడుతున్నా సరే వీడి యొక్క ఉద్దేశం ఏంటి, నేను పనిచేస్తే సాయంత్రానికి నాకు ఏదో డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులు తీసుకుని నేను ఇంటికి వెళ్ళాలి, నా కుటుంబానికి ఏదో బియ్యం తీసుకో, ఇలా ఏదో వీడి ఉద్దేశం ఇలానే ఉంటారు. కానీ నిజానికి జరుగుతున్నటువంటిది ఏమిటి, ఒకే ఒక్క పెద్ద దేవాలయమో ఒక్కొక్క పెద్ద బిల్డింగ్ కడుతున్నారు, దానిలో వీడి పార్ట్ వీడు హోల్డ్ చేస్తున్నారు. ఆ పార్ట్గా వీడి యొక్క కార్యక్రమం వీడు నిర్వహిస్తున్నాడు. ఎప్పుడైతే వీడి కార్యక్రమం అయిపోయిందో అక్కడ కూలీ పని అయిపోయిందో ఇంకా అక్కడ వీడి పని ఉండదు. అక్కడ పెయింటింగ్ చేసేవాడు వాడు వస్తాడు, వాడు వేరే వాడు వస్తాడు. సో ఆ రకంగా ఈ భూమండలం మీద ఒకే ఒక దివ్యమైనటువంటి కార్యక్రమం నిర్వహింపబడుతుంది. అందులో మానవుడు తన భాగాన్ని పనిచేస్తున్నాడు. ప్రతివాడు కూడా తన భాగం ఏమిటో ఆ భాగంలో జరుగుతున్నటువంటి యజ్ఞేన కల్పత. యజ్ఞం ఆ యజ్ఞంతో ఇదవ్వాలి, అది చెప్తున్నారు ఇక్కడ కోరిలేటర్. అది సో ఒక యావరేజ్ మ్యాన్ అది చెప్పారు, of which he is similarly a part, just as the intelligent student of humanity and the highly educated thinker knows in greater detail and fuller comprehension the general equipment and more detailed purpose of the organized whole which we call a man, so the disciple in the early stages of his career upon the path of discipleship comes to see and grasp wider aspects of the inner relationships of the organized organism through which deity is working out his plans and purposes. సో ఎలా ఉందిట ఈ విషయం అంటే కనుక ఒక కొంచెం బాగా చదువుకున్నటువంటి వాడు ఒక ఇంజనీరు ఇలా ఏదో ఉన్నాడు అనుకోండి. ఆ బిల్డింగ్ కట్టబడిలో నాయన నీ జీతం నీ పాట నువ్వు పనిచేస్తున్నా, ఈ బిల్డింగ్ కట్టడంలో నువ్వు ఒక చక్కగా ఒక భాగంగా ఉంటున్నావు. ఇప్పుడు ఏదో ఇటుకలతో కట్టేటువంటి పని నడుస్తుంది కాబట్టి నువ్వు ఇప్పుడు ఇటుకలు ఇవన్నీ చేస్తున్నావు. ఇలా వాడి యొక్క అండర్స్టాండింగ్ వేరుగా ఉంటుంది. ఇంజనీర్ యొక్క అండర్స్టాండింగ్, ఒక కూలీవాడి అండర్స్టాండింగ్ ఒక లెవెల్లో. అది ఎలా అయితే ఉంటుందో ఒక సాధన చేసుకుంటూ వస్తున్నటువంటి వాడి అండర్స్టాండింగ్ ఎలా ఉంటుందంటే ఒకే ఒక్క దాంట్లో వాడి పార్ట్ ఏమిటో చక్కగా వాడు ప్లే చేయడం, అది వాడు చేసుకుని వాడు భూమండలం మీద ఏంటో వాడి పని అది చేసుకుంటూ ఉండడం అటువంటిది వాడికి. అంటే వీడు చేస్తున్నటువంటిది ఎక్కడ కూడా అవి ఎవడికి వాడుగా కాదు, ఇక్కడ జరుగుతున్నది ఒకే ఒక దివ్యమైనటువంటి ప్రణాళిక భూమండలం మీద నిర్వహింపబడుతుంది. అందులో వీడు భాగాన్ని వీడు ప్లే చేస్తున్నాడు అంటే రాసిన వాడికి ఒక డిసైపుల్గా ఉండేటువంటి కొంత దర్శనం అవుతుంది. ఇందాక చెప్పినటువంటి స్టేజ్ ప్రొబేషన్, ఇప్పుడు వాడినటువంటి వర్డ్ డిసైపుల్. కొంచెం ఈ పదాల గురించి మనం గతంలో చెప్పుకున్నాం, దాని గురించి ప్రత్యేకంగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకోకర్లేదు. అది డిసైపుల్. అది వైడర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఇన్నర్షిప్ ఆఫ్ ది ఆర్గనైజ్డ్ ఆర్గానిజం through which deity is working out his plans and purposes, just as the trained physician who is also a trained psychologist views the human body and its energies. So the disciple upon the later stages of the path also grasps the plans, purposes and materialized ideas of God. సో ఎలా అయితే వీడి యొక్క ఇంజనీర్ యొక్క ఉద్దేశం ఎలా అయితే వాడి యొక్క అంటే ఒక కూలీ వాడి యొక్క ఉద్దేశం కానీ ఒక ఇంజనీర్ వాడి యొక్క ప్లాన్ కానీ జరుగుతున్న విషయం కానీ వాడికి బాధపడేటువంటిది వేరుగా ఉంటుంది. అలాగే ఒక డిసైపుల్కి దర్శనం అయ్యేటువంటిది వేరుగా ఉంటుంది.
అలా వీడు స్టేజ్ బై స్టేజ్ ఈ భూమండలం మీద నిర్వహింపబడుతున్న కార్యక్రమానికి వీడి అండర్స్టాండింగ్ లెవెల్స్ని బట్టి వాడికి దర్శనం అవుతుంటుంది ఉన్నటువంటి సత్యం చెప్తుంది. This is but a feeble effort in my attempt to show the vastness of the knowledge required when a man begins to use these three seed thoughts in meditation. The living structure as it expresses ideas, the intricate beauty of the inner relationships within the expressing whole, the circulation of the energy which is working out the divine idea, the point of force and focal points of energy which act as power and light stations within that whole. So living structure as it expresses ideas. The living structure ఏదైతే ఉందో సౌరమండలం స్పెషల్ ఇదంతా కూడా it expresses ideas. The intricate beauty of the inner relationships within the expressing whole. సో వీటి ద్వారా ఏంటి దర్శనం అవుతుంటుందంటే దాని లోపల ఉన్నటువంటి రహస్యం వీటి యొక్క సృష్టిలో ఉన్నటువంటి వాటి ద్వారా దర్శనం అవుతుంటుంది. అది దర్శనం అవుతుంది, అది చూడగలగాలి మనం. సృష్టిలో వీటి వెనకాతలు ఉన్నటువంటి రహస్యం, వీటి వెనకాతలు దాగి ఉన్నటువంటి సత్యం సృష్టిలో వాడు వేసుకున్నటువంటి డ్రెస్ ద్వారా అది దర్శనం అవుతుందండి అంట. సృష్టి విధంగా ఇంత చైతన్యవంతంగాను ఇంత అద్భుతంగా నిర్మాణం అయింది అంటే దీని వెనకాతలు ఉన్నటువంటి సత్యం జాగ్రత్త మీరు చూస్తే కనులు మూసుకుని లేదా కనులు తెరిచి అయినా సరే మీకు చోట్ల ఉన్నటువంటి రహస్యాలు చక్కగా దర్శనం అవుతాయండి అని చెప్తారు. Ideas, the intricate beauty of the inner relationship within the expressing whole, the circulation of the energy which is working out the divine idea. Divine idea ఏదైతే ఉందో అది circulation of the whole గా చెప్పారు. The points of force and focal points of energy which act as the power and light stations within that whole. పవర్ హౌసెస్ అన్నారు. అంటే సృష్టిలో కొన్ని పవర్ హౌసెస్ ఉన్నాయి, కొన్ని ఫోర్సెస్ ఉన్నాయి, ఫోర్స్ సెంటర్స్ ఉన్నాయి. మనలో ఎలా అయితే సెంటర్స్ ఉన్నాయో అలాగే ఈ భూమండలం మీద కొన్ని సెంటర్స్. ఇవన్నీ కూడా మనం అక్కడ మెడిటేషన్స్లో చెప్పాం. 7 మేజర్ సెంటర్స్ అన్నారు, 7 మైనర్ సెంటర్స్ అన్నారు. ఇవన్నీ మనకు చెప్పారు అక్కడ. సో విచ్ ఈస్ వర్కింగ్ అవుట్ ద డివైన్ ఐడియా, ది పాయింట్ ఆఫ్ ఫోర్స్ అండ్ ఫోకల్ పాయింట్స్ ఆఫ్ ఎనర్జీ విచ్ యాక్ట్ within that whole. All these stand revealed to the man who is permitted as a soul to meditate upon such a phrase as inclusive reason. ఎవడైతే ఇంక్లూసివ్ రీజన్ అంటే చక్కగా అది పెట్టుకున్నట్టు చక్కగా మెడిటేషన్ చేసుకుంటూ కూర్చుంటాడు. సెకండరీ ఆస్పెక్ట్ వాడికి చోట్ల ఉన్నటువంటి అంతర్రహస్యాలు చక్కగా దర్శనం అవుతాయి. అంటే ఏం జరుగుతుంది వీటి వెనకాతలు అటువంటి రహస్యం చక్కగా వీడికి దర్శనం జరుగుతుంది. నెక్స్ట్, ద రీజన్ హ్యాస్ రిఫర్డ్ టు ది is that pure intuitional infallible comprehension which grasps cause and effect simultaneously. Cause and effect అంటే చక్కగా సైమల్టేనియస్గా వీడికి దర్శనం అవుతుంది. ఎందుచేత ఇది ఇక్కడ ఈ రకంగా ఉంది, సృష్టిలో ఎందుచేత ఇది ఇలా ఉంది అంటే కాజ్ ఎఫెక్ట్ ఇవన్నీ చక్కగా వీడికి దర్శనం అవుతుంది. అంటే సృష్టిలో ఉన్నటువంటి రహస్యాలని ధర్మాలని మీరు చోట్ల ఉన్నట్టు ఒక పువ్వు విచ్చుకోవడం కానీ, ఒక చెట్టు చక్కగా అది చిన్నగా ఉంటుంటుంది పెద్దగా అవ్వడం, ఒక గింజ నుంచి చెట్టు రావడం, ఇలాంటి ఒకటి తీసుకుని అలా మనం ధ్యానం చేస్తే వాటి వెనకాతలు ఉన్నటువంటి రహస్యాలు మనకి చక్కగా దర్శనం అవుతాయి. ఒకదాని నుంచి ఒకటి అలా లింకప్ మనకి దొరుకుతుంది అనమాట ఎప్పుడు కూడా. ఎఫెక్ట్ అది కాజ్ అండ్ ఎఫెక్ట్ సైమల్టేనియస్లీ అండ్ సీస్ వై అండ్ వెన్స్ అండ్ టు వాట్ అండ్ ఆల్ థింగ్స్ ఆర్ మూవింగ్. అండ్ టు వాట్ అండ్ ఆల్ థింగ్స్ ఆర్ మూవింగ్. ఎటువైపు వెళుతున్నాయి ఇవన్నీ కూడా? ఇంకా 100 సంవత్సరాల తర్వాత సృష్టి ఎట్లా ఉంటుంది, 500 సంవత్సరాల తర్వాత ఎట్లా ఉంటాడు మానవుడు ఈ భూమి మీద, ఇలాంటి చక్కగా వీడి దర్శనం అవుతాయి. అటువైపుగా వీడి ప్రయాణం ఈరోజు మొదలు. It is not possible for the aspirant to take these words into his meditation and profit great thereby, for he will be meditating as an aspiring man. ఇవన్నీ దృష్టిలో కాదు, ఒక ఆస్పైరింగ్ మైండ్ అంటే సృష్టిలో ఉన్నటువంటి విషయాన్ని చక్కగా దర్శించగలిగేటువంటి ఒక ఆస్పైరింగ్ మైండ్ పెట్టుకుని మెడిటేషన్లో కూర్చుంటే చక్కగా వీడికి చోట్ల ఉన్నటువంటివి చక్కగా వీడి దర్శనానికి వస్తూ ఉంటాయి. అండ్ నాట్ యాజ్ ఎ సోల్. వీడు ఎప్పుడు కూడా వీడు మెడిటేషన్ ఎలా మొదలు పెడతాడు, వీడు సోల్గా మొదలు పెట్టడు, ఆస్పైరింగ్ మైండ్ తోటి వీడు మొదలు పెడతాడు. అంటే నేను ఫలానా అంటే గుర్తుపెట్టుకుని చక్కగా మాస్టర్ శ్రీ గారు ప్రేయర్ చేసుకోవాలి మనం అంటే పొద్దున్న మెలకు వచ్చాడు చక్కగా తట్టి వీడు ప్రేయర్ కూర్చునేదంతా కూడా అంటే ఆస్పైరింగ్ మైండ్ తోటి వీడు కూర్చుంటాడు ప్రేయర్, నాట్ యాజ్ ఎ సోల్.
స్పైరింగ్ మైండ్ తోటి కూర్చున్న తర్వాత కూర్చోగానే నిర్ణయం చేసుకోగానే నెక్స్ట్ హీ విల్ బి లింక్డ్ విత్ ది సోల్ అని చెప్తున్నారు. Therefore, no matter therefore how great his effort, it will be the material more than the consciousness aspect and pattern which will engross his attention. When he has reached the point where he can meditate both as a soul and as a mind, involving also the brain reaction, then he will understand the purpose of these words and will view both the symbol and the inner living structure and the emerging conscious ideas with a synthetic comprehension and a simultaneity of reception which it is impossible for me to put into words. అలా ధ్యానం ఇదంతా కూడా. అంటే వీడు షర్ట్లో ఉంటుంది ఒకటి అలా ప్రిన్సిపల్ తీసుకుని అలా ధ్యానం చేస్తూ ఉండాలండి. అలా ధ్యానం చేయగా 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 వీడికి అప్పుడు వీడికి దర్శనం ఏంటంటే ఏంటంటే వెన్ హీ హాజ్ రీచ్ ది పాయింట్ వేర్ హీ కెన్ మెడిటేట్ బోత్ యాజ్ ఏ సోల్ అండ్ యాజ్ ఏ మైండ్. సోల్ కానీ వీడు మెడిటేట్ చేయగలగాలి, మైండ్ లెవెల్లోనే వీడు మెడిటేట్ చేయాలి. అంటే ఏంటి మెడిటేషన్ అంటే ఏంటి? అసలు మెడిటేషన్ అంటే వర్డ్కి మనం చక్కగా అక్కడ మెడిటేషన్స్ అంటే ఈ పుస్తకాలు మనం చదువుకునేవాడికి అసలు పదాలు మనం ఏదో వాడేస్తుంటాం. ఉపదేశం ఇనిషియేషన్ అంటే వర్డ్కి మనకి చక్కటి మీనింగ్ అంతా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు ఇనిషియేషన్ ఉన్నంత ద్వారా. అలాగే మెడిటేషన్ అంటే అంతా కూడా మనకి అక్కడ మెడిటేషన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే లోవర్గా ఉంటుండేది హయ్యర్ తోటి మెర్జ్ అయిపోవడాన్ని మెడిటేషన్. లోవర్ బీయింగ్ హయ్యర్ బీయింగ్ తోటి మెర్జ్ అయిపోవడం మెడిటేషన్ అంతే. సో అది గుర్తుపెట్టుకున్నప్పుడు మనం Gravner, when he has reached the point where he can meditate both as a soul and as a mind, involving also the brain reaction. బ్రెయిన్ రియాక్షన్ ఇవన్నీ కూడా వీడు పెట్టుకుని మైండ్ లెవెల్లో వీడు చేసేటువంటి మెడిటేషన్, సోల్ లెవెల్లో చేసేటువంటి మెడిటేషన్ వీడు చక్కగా వీడు కన్సిడర్ చేసుకుని ఇలా ధ్యానం కూర్చోవాలి. ధ్యానం కూర్చున్నప్పుడు మొదట మనకు జరిగేటువంటి మెడిటేషన్ అంతా కూడా బ్రెయిన్ లెవెల్లో జరుగుతుంది. అందునుంచి బ్రెయిన్లో ఏవో ఆలోచనలు వచ్చి అలా ఆలోచనలోంచి అలా స్కిప్ అయిపోతాం. స్కిప్ అయిపోయి మనకి మనం ప్రేయర్లో ఉన్న ఇప్పుడు గాయత్రి మంత్రం చెప్పాలి, మళ్ళీ గుర్తొచ్చి వీడు గాయత్రి ఇలా కొంత ప్రేయర్ జరుగుతుంది. నెమ్మదిగా కొన్నాళ్ళకి వీడు మైండ్ లెవెల్లో మెడిటేషన్ జరుగుతుంది, ఇంకా కొన్నాళ్ళకి సోల్ లెవెల్లో మెడిటేషన్ జరుగుతుంది. ఇది వాడు ఉన్నటువంటి స్టేజ్ని బట్టి ఈ మెడిటేషన్స్ అంటే జరుగుతుంది. జరిగిన తర్వాత ఇక్కడ చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే సోల్ లెవెల్లోనూ మైండ్ లెవెల్లోనూ లింక్డ్ విత్ ది బ్రెయిన్ లెవెల్లోనూ ఇవి జరుగుతున్నప్పుడు pattern which will engross his attention as a mind brain reaction, then he will understand the purpose of these words and will view both the symbol, the inner living structure. Symbol నుంచి living structure, inner living structure అంటే సంకల్పం నుంచి సింబల్ నుంచి రూపం ఇవి వస్తుంటాయి మనకి ఎప్పుడు కూడా. అందులో సింబల్ నుంచి ఇన్నర్ లివింగ్ స్ట్రక్చర్కి వీడికి లింకప్ అవ్వాలి. అంటే మనం ఇందులో ఈరోజు మనం చెప్పుకుని రేపు కంటిన్యూ చేసుకోవాలి. స్వస్తి పరిపాలన న్యాయేన మార్గేణ మహీం మహీష గో బ్రాహ్మణేభ్య సర్వమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా సుఖినో. ఓం శాంతి.